హయాంలో చింతనేని ప్రభాకర్ హయాంలో మరి ఎస్సీ ఏరియాలో త్రాగునీటి సంబంధించి ఇబ్బంది ఉందని మేమందరం కూడా ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన మరి 45 లక్షల వ్యయంతో మాకు వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని రంగులేసుకుని ఆర్భాటం అయితే చేసుకుంది, కానీ దాన్ని ఇప్పటి వరకు కూడా ప్రారంభించడం జరగలేదు. దానికి సంబంధించి పైప్ లైన్లు కూడా ఎక్కడ కూడా వేయడం జరగలేదు. ఇంచుమించుగా మనకి 2000 మందికి త్రాగునీరు సంబంధించి చెరువు ఇది గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఇతర వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ త్రాగునీరు చెరువులో ఉండి కలుషితమైపోయి ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగం లేని పరిస్థితిలో ఉంది. దీనికి సంబంధించి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా సరే ఇప్పటి వరకు ఎటువంటి తగిన చర్యలు తీసుకోలేదు. మళ్ళీ చింతమనేని గారు వస్తే పోయినటువంటి ఆ పునర్వైభవం మళ్ళీ సంపాదించుకోవచ్చని మా ప్రగాఢ విశ్వాసం.